హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సోనా. సో నేను వచ్చి ప్రతి వీడియోలో మన స్కిన్ కనుక బ్రైట్గా, నీట్గా, క్లీన్గా, హెల్తీగా ఉండాలంటే వీక్లీ కేర్, డైలీ కేర్ కన్ఫామ్గా తీసుకోవాలని చెప్తూ ఉంటా కదా. సో ఈరోజు వీడియోలో నేను నా వీక్లీ తీసుకునే కేర్ అండ్ నేనేమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను క్లెన్జింగ్కి, స్క్రబ్కి, ప్యాక్కి అండ్ నా వీక్లీ కేర్ కిట్ మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ డీటెయిల్గా ఎలా చేసుకోవాలి, కంప్లీట్ స్టెప్స్ అనేవి, మసాజ్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి మోషన్స్తో చేసుకోవాలి, ఏ ఏ క్రీమ్ వచ్చేసి ఎంత టైం వరకు మనం యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీక్లీ కేర్ కిట్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నా వీక్లీ కేర్ కిట్ అన్నమాట. నాకు ఇలా కిట్ ఉంటుంది, సపరేట్గా పెట్టుకున్నా ఇలా వీక్లీ కేర్ కిట్ అని. వైట్ కావాలి, బ్రైట్నింగ్ కావాలి, లేకపోతే నా ఉన్న టోన్ని ఎక్కువ పెంచుకోవాలని అయితే కాదనమాట. ఉన్న టోన్ని క్లియర్గా చేసుకోవాలి. వైట్గా ఉన్న పింపుల్స్ ఉన్నా, లేకపోతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నా, లేకపోతే బ్లెమిషెస్ ఉన్నా, లేకపోతే ఓపెన్ పోర్స్ ఉన్నా క్లీన్గా కనిపించదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ అనేది క్లీన్గా, నీట్గా స్క్రబ్బింగ్ చేసుకొని ఉంచుకుంటే ఆటోమేటిక్గా మన స్కిన్ టెక్స్చర్ కానీ మన స్కిన్ టోన్ కానీ ఈజీగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో నా వీక్లీ కేర్ కిట్ అనమాట. డైలీ కేర్ కిట్ కూడా ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది మీకు, లేకపోతే ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా వీక్లీ కేర్ కిట్. అండ్ ఈ వీక్లీ కేర్ కిట్లో వచ్చేసి క్లెన్జర్, బయోటిక్ టీ క్లెన్జర్. సో ఈ ప్రొడక్ట్స్ మీద ఆల్రెడీ నేను ఫస్ట్లో వీడియో చేశాను. నేను ఆల్మోస్ట్ 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది బయోటిక్ క్లెన్జర్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్బర్. బయోటిక్లోనే నేను వచ్చి టీ ట్రీది యూజ్ చేస్తున్నాను. మెయిన్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మెయిన్ చేసే మిస్టేక్ ఏంటంటే క్రీమ్ ఉన్న స్క్రబ్బర్స్ యూజ్ చేయటం, హెవీ స్క్రబ్బింగ్ చేసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా ఆయిలీ స్కిన్ వాళ్ళకి మెయిన్లీ ఎక్కువ పింపుల్స్ కానీ, పస్ట్యూల్స్ కానీ జనరల్గా వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన వాటిని డెడ్ సెల్స్ వల్ల అలా వస్తున్నాయేమో, స్క్రబ్బింగ్ చేసుకుంటే తగ్గిపోతుందేమో అన్న ఉద్దేశంతో స్క్రబ్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా ఎప్పుడు చేయొద్దు. అలా చేయటం వల్ల ఉన్న పస్ట్యూల్స్ ఇంకా స్ప్రెడ్ అవుతాయి ఇన్ఫెక్షన్ లాగా. మెయిన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళు వచ్చేసి జెల్ స్క్రబ్బర్ యూస్ చేయాలి, గ్రాన్యువల్ స్క్రబ్బర్ అనేది యూస్ చేసుకోకూడదు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బయోటిక్లో ఈ స్క్రబ్బర్ గ్రీన్ ట్రీది, టీ ట్రీది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను లాస్ట్ 2 months నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మాస్క్ కదా. డిపెండ్స్, నాకు మెయిన్ ఎక్కువ ట్యాన్ ఎక్కువ ఉందంటే నేను వచ్చి బయోటిక్లో ఇది బయోఫ్రూట్ వైట్నింగ్ డీపిగ్మెంటేషన్ ప్యాక్ యూజ్ చేస్తాను అనమాట. మంత్లీ వన్స్ యూజ్ చేస్తానండి. ఇది అయితే కన్ఫామ్గా ట్యాన్ ఏమన్నా ఉన్నా, ఎండలో తిరుగుతూ ఉంటాం కదా, ట్యాన్ ఏమన్నా ఉన్నా, లేకపోతే డల్నెస్, ఈ లిప్ చుట్టూరు, కన్ఫామ్గా నాకైతే ట్యాన్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే నేను డైలీ రోజు బయటికి ఎండలోకి వెళ్తాను కాబట్టి. నేను వచ్చి వీక్లీ వన్స్ అయితే యూజ్ చేయను ఇది, మంత్లీ వన్స్ ఆర్ 2 times అయితే కన్ఫామ్గా ఇది యూజ్ చేస్తాను. బయోటిక్ది యాంటీ ట్యాన్ వచ్చి నేను సపరేట్గా ఏమీ యూజ్ చేయట్లేదు. ఇది నాకు యాంటీ ట్యాన్గా బాగా యూజ్ అవుతుంది. బయోటిక్లో ఇది యూజ్ చేస్తాను నేను. సో టీ ట్రీలోనే బయోటిక్లో క్లియరింగ్ క్లే మాస్క్ అనమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలా క్లియరింగ్ క్లే మాస్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. క్లే మాస్క్ వచ్చేసి మెయిన్లీ మన ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అది రెడ్యూస్ చేయడానికి, సీబం లెవెల్ని తగ్గించడానికి, ఆయిలీనెస్ని, ఓపెన్ పోర్స్ ఏదైతే ఉన్నాయో అవి డర్ట్ క్లీన్ చేసి టైట్ చేయడానికి, మినిమైజ్ చేయడానికి, క్లియర్ చేయడానికి అని చెప్పట్లేదు, మినిమైజ్ చేస్తూ వస్తాయి అన్నమాట. ఈవెన్ అవి చిన్న పోర్స్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఎక్కువ ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువ ఎన్లార్జ్ అయిన వాళ్ళకి అయితే మినిమైజ్ చేయడానికి క్లే మాస్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను బయోటిక్లో ఈ క్లే మాస్క్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై థర్డ్ స్టెప్, మాస్క్.
అండ్ నేను ఇలాగా వీక్లీ కేర్లో వచ్చేసి నైట్ మాయిశ్చరైజర్ బదులు నేను నైట్ మాస్క్ యూస్ చేస్తాను అనమాట. బయోటిక్ది టీ ట్రీలోనే నైట్ మాస్క్ యూస్ చేస్తున్నాను. వీక్లీ 2 times కన్ఫామ్గా నైట్ మాయిశ్చరైజర్ స్కిప్ చేసి ఆఫ్టర్ టోనింగ్ తర్వాత వీక్లీ 2 times వెనస్డే ఒకసారి నైట్ మాస్క్ యూస్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ సండే వచ్చేసి ఎవ్రీ సండే వచ్చేసి నాకు వీక్లీ కేర్ టైం అనమాట. సాటర్డే నైట్ కానీ సండే నైట్ కానీ కన్ఫామ్గా వీక్లీ కేర్ నేను కన్ఫామ్గా చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకోండి. మీ స్కిన్ టెక్స్చర్ అనేది వితిన్ 1 monthలో మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు కనుక కరెక్ట్ ప్రాసెస్లో మీ డైలీ కేర్ తీసుకుంటూ వీక్లీ కేర్ యూస్ చేస్తూ ఉంటే. సో ఇది వచ్చేసి నాది నైట్ మాస్క్. సో ఇది వచ్చేసి నా వీక్లీ కేర్ కిట్. కొన్ని ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవి వచ్చేసి నైట్ స్లీపింగ్ మాస్క్ పప్పాయ అనమాట, గుడ్ వైబ్స్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మల్బెరీ సేమ్ నైట్ మాస్క్ గుడ్ వైబ్స్లో. మెయిన్ ఏంటంటే స్కిన్ బాగా స్ట్రెస్ అయింది అన్నప్పుడు నేను వీక్లీ 2 times ఎక్కువ 2 times యూజ్ చేస్తాను. ఎక్కువ బయట ఎండలో తిరిగి వచ్చినప్పుడు లేకపోతే ఆ రోజు అంతా స్ట్రెయిన్ అయినప్పుడు స్ట్రెస్ అయినప్పుడు మన ఫేస్లో ఆటోమేటిక్గా తెలుస్తుంది మన ఫేస్ అనేది మన బాడీ బాగా స్ట్రెస్ అయింది, ఫేస్ బాగా స్ట్రెస్ అయింది అన్నప్పుడు నైట్ నేను మాయిశ్చరైజర్ బదులు క్లెన్స్ చేసుకొని టోన్ చేసి నేను నైట్ మాస్క్ యూజ్ చేస్తాను అనమాట. సో అలా యూజ్ చేయటం వల్ల నాకు మార్నింగ్ లేచేసరికి నేను ఏదైతే స్ట్రెస్ ఫేస్ మీద ఉందో అదంతా క్లియర్ అవుతుంది. పఫీనెస్ లేకుండా, రింకిల్స్ లేకుండా, ఆ డల్నెస్ లేకుండా నైట్ మాస్క్ అనేది మనకున్న ఈ స్ట్రెస్ని, ఈ ట్యాన్ మొత్తం క్లియర్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మాయిశ్చరైజర్ నేను ఈ నైట్ మాస్క్ అంటే ఓ మాస్క్ లాగా ఏముండదు, జస్ట్ ఇలా జెల్లా ఉంటుంది. జస్ట్ కొంచెం మనం మాయిశ్చరైజర్ ఎంత తీసుకుంటాం అంత తీసుకొని స్కిన్ మీద అప్లై చేయటమే. మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఈ స్మెల్కి సమ్ స్ట్రెస్ పోతుంది, ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతాం. మెయిన్లీ ఏంటంటే ఇలాంటి ఫేస్ ప్యాక్స్, రిలాక్సింగ్ మాస్క్ ఇలాంటి యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే నైట్ మనం పడుకున్నప్పుడు మంచి నిద్ర వస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చి అది. తర్వాత వచ్చి ఏంటంటే ఆ స్మెల్కి మనకి ఎలాంటి ఇరిటేషన్ ఉన్నా, స్ట్రెస్ లెవెల్ ఉన్నా, ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఆ స్మెల్కి, అరోమా స్మెల్స్కి ఏమవుతుందంటే ఈజీగా మైండ్ అనేది పీస్ఫుల్ అవుతుంది, మంచి నిద్ర పడుతుంది, ఫేస్ కూడా మంచి కూలింగ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో నేను అందుకే ఒక లాస్ట్ 1 year నుంచి స్లీపింగ్ మాస్క్ గురించి తెలుసుకొని ఇలా యూజ్ చేస్తున్నాను. ప్యాక్స్ యూజ్ చేయటం తగ్గించాను అండ్ స్లీపింగ్ మాస్క్ యూజ్ చేయటం ఆటోమేటిక్గా ఇలా స్లీపింగ్ మాస్క్ యూజ్ చేయటం వల్ల వీక్లీ వన్స్ కేర్ అనేది ప్యాక్స్ అనేవి తగ్గించుకుంటూ వచ్చాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డైలీ కేర్ కిట్లో స్టార్టింగ్ చెప్పాను కదా ఎలా యూజ్ చేయాలి అండ్ నేను తీసుకునే కేర్ ఏంటి స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీక్లీ వన్స్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్స్ చేసుకోవాలన్నమాట. మన ఫేస్ మీద ఉన్న ఎలాంటి డర్ట్ క్లీన్ అవటానికి, పోర్స్ ఏదైతే ఉన్నాయో పోర్స్ లోపల ఉన్న డర్ట్ క్లీన్ అవ్వటానికి, ట్యాన్ రిమూవ్ అవటానికి, డీప్ క్లెన్సింగ్ అవటానికి సోప్ బదులు క్లెన్సర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫైన్ లైన్స్ ఉన్న మనకి స్కిన్కి హైడ్రేషన్గా కూడా క్లెన్సర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను వచ్చేసి ఇది యూజ్ చేస్తున్నా ఎందుకంటే ఎలాంటి మేకప్ ఫేస్కి వచ్చేసి నేను డైలీ కాంపాక్ట్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ టాల్క్ నేను కాంపాక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. కాంపాక్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఆయిలీనెస్ని తగ్గిస్తుంది. మనకి టాల్క్ యూజ్ చేయడం వల్ల వైట్గా కనిపిస్తుంది కానీ ఆయిలీనెస్ అనేది ఎక్కువ తగ్గదు, మనకి ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. టాల్క్ యూజ్ చేయటం వల్ల మనకి ఎండలో యూవీ రేస్లో వెళ్ళినప్పుడు మనకు ప్రొటెక్షన్ లాగా కూడా మనకి కాంపాక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ టైంలో మీకు కాంపాక్ట్స్లో యూవీ రేస్ నుంచి ప్రొటెక్టివ్వి 15%వి 30%వి దొరుకుతున్నాయి. నేను వచ్చి లాక్మీలో యూజ్ చేస్తున్నాను. అలా కాంపాక్ట్ యూజ్ చేయటం వల్ల స్కిన్ అనేది ఎక్కువ గ్రీజీగా అవ్వకుండా, అలా గ్రీజీగా అవటం వల్ల కూడా పింపుల్స్ రావటం కానీ ఆయిలీనెస్ అనేది ఎక్కువ అవటం కానీ జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్
టాల్క్ మీరు కాంపాక్ట్ యూస్ చేసి చూడండి. కాంపాక్ట్ అనేది మేకప్ ఏం కాదు, జస్ట్ మనకున్న ఆయిలీనెస్ని క్లియర్ చేసి ఫేస్ అనేది బ్రైట్గా కనిపించడానికి, ఆయిలీనెస్ గ్రీజీనెస్ ఏదైతే ఉందో అది తగ్గించి క్లియర్గా కనిపించడానికి. సో ఫస్ట్ స్టెప్ చెప్పా కదా, క్లెన్జర్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. అండ్ నేను చెప్పే స్టెప్స్తో మీరు చేస్తే మీకైతే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఆ స్టెప్స్ ఎందుకు చేయాలో కూడా నేను ఈ వీడియోలో. అండ్ బిఫోర్ క్లెన్జింగ్ మన స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉన్నప్పుడు క్లెన్జర్ అప్లై చేయకూడదు అనమాట. ముందు మన ఫేస్ అనేది వెట్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకునేటప్పుడు లేకపోతే మసాజ్ చేసుకునేటప్పుడు ఎలాంటి టైంలో అయినా ఇప్పుడు డ్రై స్కిన్ మీద ఇప్పుడు క్లెన్జర్ అనేది అప్లై చేయకూడదు. సో నేను వచ్చి నా ఫేస్ని ముందు వెట్ చేసుకుంటున్నాను. మేకప్ ఏం లేదు, మేకప్తో చేస్తున్నాను అనుకోవద్దు వీడియోస్. జస్ట్ ఐలైనర్, లిప్స్టిక్ అంటే మేకప్ ఏం లేదు. జస్ట్ లైట్గా కాంపాక్ట్ రాసాను, తుడిచా కదా, అది కూడా పోయింది. అండ్ ఎలాంటి ఫిల్టర్ ఏం లేదు, ఇది జస్ట్ నార్మల్ వీడియో అంతే. సో ఫేస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఇలా క్లీన్ చేసుకొని వెట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ మర్చిపోవద్దు. మనకి ఫేస్ ఎంత బ్రైట్గా కనిపించినా ఎక్కువ మేకప్ ఇక్కడ వరకు వేసుకొని ఆపేసి నెక్ వదిలేసినా కూడా మీకు క్లియర్గా ఉండదు. అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడు మీరు ఫేస్కి ఎలాంటి ప్యాక్ వేసేటప్పుడు నెక్ కూడా, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఓన్లీ ఫ్రంట్ నెక్కే కాదు బ్యాక్ నెక్ కూడా క్లియర్ చేసుకోండి. సో నా ఫేస్ నేను వెట్ చేసుకున్నా కదా, క్లెన్జింగ్. క్యాప్ బాటిల్ అనేది కింద పడి క్యాప్ విరిగిందనమాట. కొత్తదే, ఓపెన్ చేసే ముందే అలా జరిగింది. క్లెన్జర్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. సో ఈ బయోటిక్ది వచ్చేసి నాకు ఈ ఆయిల్ టైప్లో వచ్చింది. స్టెప్స్ చెప్తాను అన్నాను కదా, మెయిన్లీ మన బాడీకి డ్రైన్ పాయింట్స్ ఎలా ఉన్నాయో మన ఫేస్కి కూడా డ్రైన్ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం అవుటర్ నుంచి ఎంత క్లియర్ చేసుకుంటున్నాము ఫేస్ని, ఇన్నర్ ఇలా ప్యాక్స్ వేస్తూ స్క్రబ్ చేస్తూ ఇన్నర్ నుంచి కూడా డస్ట్ అనేది డ్రైన్ సిస్టంలోకి వెళ్ళిపోతే 50% బయట నుంచి మనం క్లియర్ చేసుకుంటున్నాం కదా, మిగతా 50% మనం ఇన్నర్ నుంచి క్లీన్ చేసుకుంటూ రావటం వల్ల స్కిన్ అనేది ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. డస్ట్ అంతా ఇన్నర్ నుంచి అవుటర్ నుంచి మొత్తం క్లియర్ అవుతూ వస్తుంది అన్నమాట. అండ్ ఫేస్కి వచ్చేసి డ్రైన్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ ఉంటుంది డ్రైన్ పాయింట్, హోల్ లాగా ఉంటుంది. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఫస్ట్ డ్రైన్ పాయింట్ వచ్చి ఇది, అండ్ నోస్ దగ్గర వచ్చి ఇక్కడ ఉంటుంది సెకండ్ డ్రైన్ పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఇయర్ దగ్గర. గట్టిగా ప్రెస్ చేయొద్దు, స్లోగా ప్రెస్ చేసి చూడండి. ఇక్కడ ఒక డ్రైన్ పాయింట్ కనిపిస్తుంది మీకు, ఇలా నొక్కితే జస్ట్ హోల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి థర్డ్ డ్రైన్ పాయింట్. అండ్ ఈ నెక్ ఏరియా దగ్గర వచ్చి ఇయర్ వెనకాల కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది, ప్రెస్ చేసి చూడండి, కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది అన్నమాట. చిన్న హోల్, గట్టిగా ప్రెస్ చేయొద్దు ఇప్పుడు, ఓకేనా. ఈ డ్రైన్ పాయింట్స్లోకి మనం మసాజ్ చేస్తూ బయట నుంచి మనం డస్ట్ ఏదైతే క్లియర్ చేసుకుంటున్నామో అవుటర్ నుంచి ఇన్నర్ నుంచి కూడా డ్రైన్ సిస్టంలోకి ఈ మన ఇన్నర్ లోపల ఉన్న డస్ట్ని అంతా మనం పుష్ చేసుకుంటూ వెళ్ళి డ్రైన్ పాయింట్లోకి పంపిస్తాం. అలా పంపించటం వల్ల ఏదైతే డస్ట్ ఉందో లోపల ఇన్నర్గా డ్రైన్ సిస్టంలోకి వెళ్ళిపోయి
యూరిన్ ద్వారా మనకి డర్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో అలా పంపించడానికి మనం కొన్ని స్టెప్స్ చేయాలి. క్లెన్జర్ అప్లై చేసేస్తాం కదా. ఫస్ట్ స్టెప్ వచ్చి 1 2 3 4 5 అప్లై చేసుకోండి. ఎప్పుడు మీ స్కిన్ అనేది కిందకి లాగొద్దు, అప్వర్డ్ డైరెక్షన్లో, పై డైరెక్షన్లోనే క్లెన్జర్ అనేది నీట్గా ఇలా అప్లై చేసుకున్న తర్వాత సో హ్యావ్ టు స్టార్ట్ ఇన్నర్ సర్క్యులర్ మోషన్ అనమాట. ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అవుటర్ సర్క్యులర్ మోషన్లో ఇలా చేసుకుంటూ వెళ్తారు. దాన్ని ఇన్నరా అవుటరా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్నర్ వచ్చి లోపలికి ఇలా అనుకోవాలి, అవుటర్ వచ్చి బయటకి ఇలా. ఎప్పుడు అవుటర్ సర్క్యులర్ మోషన్ చేయకూడదు. ఫేషియల్ చేసేటప్పుడు కానీ మీరు రబ్ చేసుకునేటప్పుడు కానీ ఇన్నర్ సర్క్యులర్ మోషనే చేసుకుంటూ రావాలి. సో ఇన్నర్ సర్క్యులర్ మోషన్లో ఈ డస్ట్ని అంతా 3 లైన్స్ 1 2 3 లైన్స్తో ఇలా పుష్ చేసుకుంటూ వెళ్ళి డ్రైన్ సిస్టంలో ప్రెస్ చేస్తాం డస్ట్ని. సెకండ్ వన్, థర్డ్ వన్. 3 లైన్స్తో ఇక్కడ ఉన్న డస్ట్ని అంతా, ఇన్నర్ డస్ట్ని అంతా తీసుకుంటూ వెళ్ళి మసాజ్ ద్వారా డ్రైన్ సిస్టంలోకి పుష్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చి 1 2 అండ్ థర్డ్ లైన్ వచ్చేసి ఇక్కడ చెప్పా కదా డ్రైన్ సిస్టమ్ నెంబర్ 1లో పంపిస్తాము. ఈ ఏరియా వచ్చేసి డ్రైన్ సిస్టమ్ 3లోకి పంపిస్తాము. ఇలా మసాజ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల బయట బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్నర్గా కూడా డస్ట్ అంతా వెళ్ళి డ్రైన్ సిస్టంలోకి వెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఇన్నర్ సర్క్యులర్ మోషన్లో వాటర్ హెల్ప్ తీసుకొని, మనం గట్టిగా రబ్ చేయకండి, వాటర్ హెల్ప్తో స్మూత్గా చేసుకుంటూ వెళ్ళండి ఇన్నర్ సర్క్యులర్ మోషన్లో. సో డస్ట్ అంతా తీసుకెళ్ళి, సో ఈ 4 హెడ్ మీద వచ్చి 1 2 3 లైన్స్ డస్ట్ అనేది తీసుకువెళ్ళి ఈ డ్రైన్ సిస్టంలోకి పుష్ చేస్తున్నాము వాటర్ హెల్ప్తో. 1 2 3 1 2 3. సో ఈ నోస్ ఏరియాకి వచ్చేసి ఇక్కడ ఉంటుందని చెప్పా కదా డ్రైన్ సిస్టమ్. ఇలా వెళ్ళి ఇట్లా పుష్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ప్రెస్ చేయాలి. సో ఇలా 1 టైం చేస్తే సరిపోతుంది, ఓవర్ టైం కూడా చేయాల్సిన అవసరం లేదు. మనం కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఈ స్టెప్ 1 టైం సరిపోతుంది అనమాట. మనకి అవుటర్ లైన్ నుంచి క్లియర్ అయిపోతుంది, ఇన్నర్ నుంచి కూడా వేస్టేజ్ ఏదైతే ఉందో అది డ్రైన్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. సో క్లెన్జింగ్ వచ్చేసి ఈ స్టెప్ అనమాట. సో స్టెప్స్ అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫేస్ వాష్ బదులు మీరు ఇలా స్పాంజ్ తెచ్చుకొని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అన్నమాట.
స్క్రబ్బింగ్ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. వీక్లీ వన్స్ సరిపోతుంది. 2 టైమ్స్ కూడా అక్కర్లేదు. ఓవర్గా స్క్రబ్ చేసుకోవటం వల్ల కూడా ఓపెన్ పోర్స్ అనేవి వస్తాయి. స్కిన్ అనేది హైడ్రేషన్, మాయిశ్చరైజర్ పోతుంది. మెయిన్ ఎక్కువ పస్ట్యూల్స్, పింపుల్స్ ఉన్న వాళ్ళైతే జెల్ స్క్రబ్బర్ యూజ్ చేయండి. సో ఇంత స్క్రబ్బర్ సరిపోతుంది. అప్లై చేసుకోవాలి. 1 2 3 హ్యాండ్ని వాటర్తో ట్యాప్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. స్క్రబ్బర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ స్టెప్ ఏదైతే చేసామో ఎఫ్లోరా స్టెప్, సేమ్ ఆ స్టెప్ రిపీట్ చేయాలి. ఇన్నర్ సర్క్యులర్ మోషన్తో డ్రైన్ సిస్టంలోకి స్లోగా మసాజ్ చేసుకుంటూ సర్క్యులర్ మసాజ్తో డట్ని డ్రైన్ సిస్టంలోకి పుష్ చేసేటప్పుడు జస్ట్ ఇలా పుష్ చేసినప్పుడు జస్ట్ ప్రెస్ ఇట్ హియర్, ఆటోమేటిక్గా డ్రైన్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. 3 లైన్స్ తీసుకుంటున్నాను. మీకు ఫస్ట్ స్టార్టింగ్ అయితే 4 లైన్స్ తీసుకోవచ్చు. సో నేను కూడా చూసాక అవుటర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఇన్నర్లో చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకు తెలియకుండానే అవుటర్ మోషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాండ్. సో ఈ మసాజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ నోస్కి ఇలా పుష్ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ని ఒకసారి వాటర్లో ట్యాప్ చేసుకొని డ్రైన్ సిస్టంలోకి నీట్గా పుష్ చేసుకోండి. మీరు కనుక వీక్లీ కన్ఫామ్గా చేస్తే ఎక్కువ స్క్రబ్బింగ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఎక్కువ మసాజ్ చేసుకోవాల్సిన అవసరం కానీ లేదు. కరెక్ట్గా ఇలా స్టెప్స్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ స్క్రబ్ చేసినా, ఓవర్ క్లెన్జింగ్ స్టెప్స్ ఎక్కువ చేసినా కూడా స్కిన్ అనేది పాడవుతుంది అన్నమాట. క్లియర్గా ఒక 2 to 3 minutes స్క్రబ్బింగ్ అంతే. మీరు స్లోగా చేసుకోవచ్చు. సర్క్యులర్ మోషన్లో స్లోగా చేసుకుంటూ వెళ్ళి డ్రైన్ సిస్టంలోకి పెట్టచ్చు. మెయిన్లీ స్క్రబ్బింగ్ చేసేటప్పుడు ఏంటంటే గ్రాన్యువల్స్ మన ఫేస్ మీద ఏమీ లేకుండా చూసుకోవాలి. అండ్ స్క్రబ్బింగ్ తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు మీరు కనుక వీక్లీ ఇలా కేర్ తీసుకుంటూ డైలీ మాయిశ్చరైజర్, డే క్రీమ్ అలా యూజ్ చేసుకుంటూ స్కిన్కి ప్రొటెక్షన్ అనమాట. చెప్పా కదా, వైట్నింగ్కి కానీ లేకపోతే ఓవర్ వైట్నింగ్ కానీ అలా కాదు. జస్ట్ మన స్కిన్ని బయట వెళ్ళేటప్పుడు డే క్రీమ్ యూస్ చేస్తూ ఎండలోంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, నైట్ వచ్చేసి స్కిన్కి మాయిశ్చరైజర్ ఇవ్వడానికి అలా యూస్ చేసుకుంటూ వెళ్తే స్కిన్ ప్రాబ్లం రావటం, పింపుల్స్ రావటం, లేకపోతే ఏజ్నింగ్, రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట మీరు.
సో సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అయిపోయింది కదా. థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్. నేను వచ్చేసి ఇప్పుడు లాస్ట్ వీక్ నేను D10 ప్యాక్ యూస్ చేసేసాను ఆల్రెడీ. సో నేను ఈసారి వచ్చి స్కిన్ క్లియరింగ్ క్లే మాస్క్ యూస్ చేస్తున్నాను అనమాట. గ్రీన్ ట్రీలోనే అనిపిస్తుందో లేదో. ఇది వచ్చి అడ్వాన్స్ ఆర్గానిక్ది. బిఫోర్ మనకి పాత గుడ్ వైబ్ ప్రొడక్ట్స్ కన్నా ఇవైతే మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట ఒరిజినల్ అన్నట్టు. ఆ ప్యూరిటీ అనేది మనకి స్మెల్లో బాగా తెలుస్తుంది. ఎప్పుడు నెక్ పార్ట్ అనేది వదలొద్దు. మీరు ఫేస్ ఎప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఫేస్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందో నెక్ పార్ట్ కూడా అంతే సెన్సిటివ్గా ఉంటుంది. మేకప్ వేసుకున్నప్పుడు కానీ, స్క్రబ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇలా క్లెన్స్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు నెక్ పార్ట్ అనేది వదలొద్దు. ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లోనే ప్యాక్ వేసుకోండి. ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో ప్యాక్ వేసుకోవాలి. ఎప్పుడు డౌన్వర్డ్స్గా అని ఇష్టం వచ్చినట్లు ఇలా వేసుకోవటం. ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లోనే. స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవటం వల్ల. లూజ్ అవ్వకుండా ఇలా జారటం అలాంటివి లేకుండా ఉంటుంది. అండ్ ప్యాక్ వేసేటప్పుడు ఎప్పుడు థిన్ లేయర్ వేసుకోండి. థిక్ లేయర్ వేసుకొని ఈజీగా బ్రైట్ అవుతుంది, స్కిన్ వైట్నింగ్ వస్తుంది, లేకపోతే రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుందని కాదు. ఎలా వేసుకున్నా స్కిన్కి ఎంత రిజల్ట్ రావాలో అంత రిజల్టే వస్తుంది. ఎక్కువ ప్రోడక్ట్ యూజ్ చేయటం వల్ల ఎక్కువ రిజల్ట్ రావటం అలా ఏమి ఉండదు. అండ్ ఏ ప్యాక్ అయినా మ్యాక్సిమం రిజల్ట్ అనేది 20 మినిట్స్లో వచ్చేస్తుంది అనమాట. హాఫ్ అన్ అవర్ ఉంచడం వల్ల, 45 మినిట్స్ ఉంచడం, లేదు 1 అవర్ ఉంచేయటం, లేకపోతే 10 మినిట్స్లో తీసేయటం, 15 మినిట్స్లో తీసేయటం కాదు. ఏ ప్యాక్ అయినా దాని రిజల్ట్ రావడానికి 20 మినిట్స్ మ్యాక్సిమం. ఒక ప్యాక్ ఉంచాల్సిన టైం వచ్చేసి 20 మినిట్స్. ఏ ప్యాక్ అయినా 20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మేబీ అది రబ్బర్ మాస్క్ అయితే వాటికైతే కొన్ని షీల్డ్ మాస్క్ అలాంటివి అయితే వాటికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అలా అడ్వాన్స్ మాస్క్, పీల్ ఆఫ్ మాస్క్ అలాంటివి కాకుండా ఇలాంటి పౌడర్ మాస్క్ కానీ ఇలా వచ్చేసి మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేసి 20 మినిట్స్ సరిపోతుందన్నమాట. 20 మినిట్స్ కన్నా ఎక్కువ తక్కువ ఉంచకూడదు. సో ఇలా పల్చగా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. క్లే మాస్క్ వచ్చేసి మండుతుంది లైట్గా లిప్ ఏరియాలో. ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఈ ఏరియాలో మండుతుంది అనమాట. లిప్ ఏరియాలో D10 వేసుకున్నప్పుడు, మనకి బ్లీచ్ వేసుకున్నప్పుడు ఎలా మండుతుందో ఈ క్లే మాస్క్ వేసుకున్నప్పుడు కూడా లైట్గా మండుతుంది.
మనం చూసేది ఏంటంటే యాంటీ ట్యాన్ ప్రొడక్ట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటారంటే వీక్లీ 2 టైమ్స్ యూస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంది, వీక్లీ 3 టైమ్స్ యూస్ చేయొచ్చు, లేకపోతే డైలీ యూస్ చేయొచ్చు అని దాని మీద రాసి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా యాంటీ ట్యాన్ కానివ్వండి, బ్రైట్నింగ్ ప్యాక్స్ కానీ ఇలాంటివి వచ్చేసి ఎప్పుడు మనం వీక్లీ వన్సే యూస్ చేయాలన్నమాట. అక్కడ రాసింది అది రాస్తే కన్ఫామ్గా వైట్నింగ్ అవుతారు, డౌట్ లేదు. కానీ మీ స్కిన్ని బ్లీచ్ చేస్తుంది అనమాట. కొంత టైం తర్వాత ఏమవుతుందంటే స్కిన్ అనేది బాగా సెన్సిటివ్గా అయిపోతుంది, ఏజెడ్ స్కిన్ లాగా అవుతుంది, లేకపోతే హైపర్ సెన్సిటివ్ స్కిన్ లాగా అవుతుంది. సో ఎప్పుడు యాంటీ ట్యాన్ ప్యాక్స్ తీసుకొని 1 వీక్ డైలీ అప్లై చేయటం, లేకపోతే బ్లీచ్ వచ్చేసి వీక్లీ వన్స్ అప్లై చేయటం అలా యూజ్ చేయకండి. ఎలాంటి యాంటీ ట్యాన్ ప్యాక్ అయినా 15 డేస్కి ఒకసారి, లేకపోతే వీక్లీ వన్స్, అంతకు మించి ఎక్కువ యూజ్ చేయకూడదు. స్కిన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అలా యూజ్ చేయటం వల్ల. సో ఈ ప్యాక్స్ డ్రై అవడానికి 20 మినిట్స్ పడుతుంది. సో 20 మినిట్స్ తర్వాత వాష్ చేసి వచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు చెప్తాను నేను. Mami, tata, pen ma. సో ఆఫ్టర్ ప్యాక్ తర్వాత అనేది నా ఫేస్ నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ తర్వాత థర్డ్ స్టెప్ తర్వాత నెక్స్ట్ వచ్చి మన ఫేస్ని టోన్ చేసుకోవాలన్నమాట. నేనైతే బయోటిక్ ది అడ్వాన్స్ కుకుంబర్ది యూజ్ చేస్తున్నాను. ఈ టీ ట్రీ యూజ్ చేసేటప్పుడు నేను వచ్చి టీ ట్రీదే టోనర్ యూజ్ చేస్తున్నాను. అది నా డైలీ కేర్ కిట్లో ఉండిపోయింది. కన్ఫామ్గా ప్యాక్ తర్వాత మీరు బిఫోర్ యూజింగ్ మాయిశ్చరైజర్ కన్ఫామ్గా మీరు క్లెన్స్ చేశారు మీ ఫేస్ అంటే కన్ఫామ్గా టోనర్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనం రోజ్ వాటర్లా గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దకూడదు అనమాట. జస్ట్ ట్యాప్ చేసుకోవాలి అంతే టోనర్ని. అండ్ ఐస్ ఏరియాలో ఎప్పుడు టోనర్ యూజ్ చేయకూడదు, ఓవర్ డ్రై అయిపోతుంది అనమాట. నీట్గా టోన్ చేసుకోవాలి. టోనింగ్ వచ్చేసి మెయిన్లీ మనకి ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్న పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కదా, అవి మినిమైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫైన్ లైన్స్ ఉన్న మెయిన్గా మాయిశ్చరైజర్ టోనింగ్ వల్ల కూడా మన ఫేస్కి మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది, స్కిన్ టైట్ అవడానికి యూజ్ అవుతుంది. సో టోన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. అసలైతే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలన్నమాట. కానీ చెప్పా కదా నా వీక్లీ కేర్లో వచ్చేసి నేను మాయిశ్చరైజర్ బదులు నైట్ మాస్క్ యూజ్ చేస్తాను. చెప్పా కదా నేను వచ్చేసి నైట్ మాస్క్ బయోటిక్లో స్కిన్ క్లియరింగ్ నైట్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ అనేది ఎప్పుడు లైట్గా తీసుకోవాలి. మాయిశ్చరైజర్ అనేది ఫేస్కి ఎక్కువ అప్లై చేయటం వల్ల కూడా గాలాడక స్కిన్కి బాగా జిడ్డుగా అయ్యి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఓవర్గా మాయిశ్చరైజ్ చేయకూడదు, అలానే లైట్గా చేయకూడదు అనమాట. మనకి కావాల్సినంత తీసుకొని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. కన్ఫామ్గా ఫేస్ ప్యాక్ పెట్టినప్పుడు, క్లెన్స్ చేసినప్పుడు, టోన్ చేసినప్పుడు మాయిశ్చరైజర్ అనేది ఫేస్కి ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత కూడా వాళ్ళు చెప్తారు కన్ఫామ్గా నైట్ అనేది మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేయాలని.
ఎందుకంటే స్కిన్ అనేది ఫేషియల్ చేశాక 1 వీక్ వరకు బాగా సెన్సిటివ్గా అవుతుంది. అందుకే 24 అవర్స్ వరకు వాళ్ళు ఫేస్కి మనకి సోప్ యూస్ చేయొద్దు, ఓవర్ స్క్రబ్ చేసుకోవద్దు అని చెప్తారు. చాలామంది ఫేషియల్ అయిపోయిన సెకండ్ డేనే మళ్ళీ మ్యారేజ్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ నీట్గా క్లీన్ అవ్వాలి అని స్క్రబ్ చేసుకోవటము, ఓవర్గా ఫేస్ వాష్ చేయటం చేస్తారు. మనం ఫేషియల్ చేసుకున్న 4 డేస్ నుంచి 1 వీక్ వరకు మన స్కిన్ అనేది సెన్సిటివ్ అవుతుందన్నమాట. బాగా మసాజ్ చేయటం వల్ల కానివ్వండి, రబ్ చేయటం వల్ల కానివ్వండి, మన స్కిన్ మీద ఎక్కువ స్ట్రెస్ అనేది పెట్టకూడదు, ఎక్కువ మసాజ్ అనేది చేయకూడదు. సో ఇలాంటి మిస్టేక్ మీరు చేస్తుంటే ఫేషియల్ తర్వాత స్కిన్ అనేది ఎక్కువ టచ్ చేయకండి. మీకు మంచి గ్లో కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్ యూస్ చేయండి, లేకపోతే కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. అంతేగాని ఫేషియల్ చేశాక ఎక్కువ రబ్ చేయటము, మళ్ళీ ప్యాక్ పెట్టడం లాంటివి 1 వీక్ వరకు ఫేషియల్ చేశాక ప్యాక్స్ పెట్టడం, స్క్రబ్బింగ్ చేయటం అవన్నీ అవాయిడ్ చేసేయండి. సో నా నైట్ మాస్క్ వచ్చేసి ఇది కంప్లీట్ అయిపోయింది. సీ కదా స్కిన్ అయితే క్లియర్గా ఇప్పుడే కనిపిస్తుంది. నైట్ పడుకొని మార్నింగ్ లేసాక ఈ నైట్ మాస్క్ వల్ల ఏమైనా స్ట్రెస్ లాంటివి, లేకపోతే ఇలాంటి పఫీనెస్ ఏమైనా ఉన్నా, ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నా నీట్గా మాయిశ్చర్ చేయడానికి, ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇలాంటివి ఏమన్నా క్లియర్ చేయడానికి నైట్ మాస్క్ కానీ మాయిశ్చరైజర్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు మీ లైఫ్ స్టైల్లో మాయిశ్చరైజర్ ఎప్పుడు స్కిప్ చేయకండి. మాయిశ్చరైజర్ అనేది మన బాడీకి అండ్ ఫేస్కి కూడా చాలా అవసరం అన్నమాట. అలా స్కిప్ చేస్తూ ఉండటం వల్ల ఈజీగా 30+ రాగానే, ఈ టైంలో అయితే 25+ రాగానే ఈజీగా మీకు ఫైన్ లైన్స్, రింకిల్స్ ప్రాబ్లము, లేకపోతే స్కిన్ సాగింగ్ ప్రాబ్లము, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు. మీరు కనుక వీక్లీ చూసారు కదా, నా కేర్ అయితే వీక్లీ వచ్చేసి ఇలా ఉంటుంది. కన్ఫామ్గా నేను ఎవ్రీ సాటర్డే, మేబీ సాటర్డే కుదరపోతే సండే కన్ఫామ్గా ఈ వీక్లీ కేర్ అయితే నేను కన్ఫామ్గా ఫాలో అవుతాను. ఎందుకంటే బయట ఉన్న పొల్యూషన్కి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళలేము ఈ టైంలో. ఇలా మనం కేర్ తీసుకుంటడం వల్ల చెప్పగా వైట్ అవటానికి అయితే కాదు, మన స్కిన్ని ఈవెన్ టోన్ చేయడానికి, బ్లెమిషెస్ నుంచి, డార్క్ సర్కిల్స్ నుంచి, డార్క్ స్పాట్స్ నుంచి తగ్గి స్కిన్ అనేది హెల్తీగా గ్లోయింగ్గా కనిపించడానికి. సో ఇది చూసారుగా, ఇది వచ్చేసి నా వీక్లీ కేర్. అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి నాకైతే మంచి రిజల్ట్ వచ్చినాయి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి నేను బాగా సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ బయోటిక్ ప్రోడక్ట్స్ అండ్ గుడ్ వై ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. అండ్ వాటిలో కెమికల్స్ కూడా తక్కువ ఉంటాయని నేను బిలీవ్ చేస్తున్నాను. బయట మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా 2000, 3000 పెట్టినా కూడా కన్ఫామ్గా కెమికల్ అనేది మిక్స్ అయి ఉంటుంది. నాకు ఈ ప్రోడక్ట్స్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇవే యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ అయితే మెయిన్లీ ఆ ప్రోడక్ట్ మనం స్మెల్ చేసినప్పుడే తెలుస్తుంది దాంట్లో ఉన్న ప్యూరిటీ. నేనేవైతే ఇవి యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి మీ స్కిన్ టైప్కి ఏ సెట్ అవుతుందో ఒకసారి బయోటిక్ లింక్లో చూడండి. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. బాయ్ బాయ్.